India, welcome to Money News. అంటే అధికారిగా నిర్వహించడం జరిగింది. దానికి మనకు తెలుసు కదా, మీ అందరికి మొత్తం మన పెద్దలందరూ వచ్చారు, కుల పెద్దలు, అలాగే మన పిసి ప్రెసిడెంట్ గారు వచ్చారు. చాలా గ్రాండ్ చేశాం, ఎందుకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఇంకొకటి, మనకు ఓపెన్ గారి చరిత్ర దాదాపు తెలంగాణ ప్రతి ఒక్కరు తెలిసిపోతుంది. ప్రతి ఒక్క గత పోరాట పటిమ ఉన్నటువంటి నాయకులను ఈ రకంగా విగ్రహాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళ చరిత్ర ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలి, వాళ్ళ పోరాట పటిమ భావి తరానికి ఉండాలని చెప్పి ఆ మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడం, వాళ్ళ విగ్రహాలు పెట్టడమే కాదు, వాళ్ళ ఆలోచన విధానం స్వతంత్రం రాకముందుకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాంటినటువంటి ఆనాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి కుడి భుజం లెక్క ఉండి బ్రిటిషర్లను గడగడలాంటినటువంటి యోగన్న చరిత్ర రేపటి తరాలకు తెలిసినప్పుడే ఆయన ఔన్నత్యం కానీ ఆయన ధైర్యశాలి కానీ ఈ తరాలకు తెలియాలంటే ఇలాంటి విగ్రహాల ద్వారా, పాఠ్య పుస్తకాల ద్వారా, వర్ధంతి జయంతి ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించినప్పుడు వాళ్ళ చరిత్ర ముందుకు వస్తుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకురు. నాకు తెలిసి ఈ ఉమ్మడి నల్గొండలో ఇది మొదటి విగ్రహం అనుకుంటా. మరి ఎక్కడైతే నేను ఓబన్న విగ్రహం చూడలే, మొదటగా ఓబన్న విగ్రహం పెడుతుంటే చాలా సంతోషం వచ్చిన. బడుగు బలైన వర్గాలు ఆ రోజుల్లో స్వతంత్రం రాకముందుకే బ్రిటిష్ కాలంలోనే పోరాటటువంటి మహనీయుడు, ఆయన చరిత్ర మనకు ఆదర్శంగా ఉండాలని చెప్పి రాజకీయ పరంగా ఉనికి పుచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ రోజే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించాలంటే మరి ఈ రోజు ఉన్నటువంటి నా ఒడ్డే సోదరులంతా కూడా చదువు రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, రంగంలో కానీ ముందుకు రాణించి ఆనాటి ఓబన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులాలన్నీ వెలికి తీసి మేమెంతో మాకంతా అని చెప్పి ఏదైతే బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కులగణనను ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కులం ఎంత ఉంది రాష్ట్రంలోని తెలియజేయడానికి, ఆ కులం వాటా తెలిసినాక ఆ కులాలకు రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా, విద్యాపరంగా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ కులగణన చేసింది. కాబట్టి మన ఒడ్డరి కులం ఎంత ఉంది, మిగతా కులాలు ఎంత ఉన్నాయి, మరి ఒడ్డరి కులంలో ఎంతమందికి మనం రాజకీయంగా, ఎంతమందికి మనం ఆర్థికంగా, సామాజికంగా మనం అవకాశాలు కల్పిస్తున్నామో రేపు మన దామాషా ప్రకారం మనం తీసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కాబట్టి నిజంగా ఒడ్డరి కులం అంటే మాట ఇస్తే మాట తప్పని కులం ఒడ్డరి కులం. నేను ఎందుకంటున్నంటే మొన్న జరిగినటువంటి ఆలేరు ఎలక్షన్ లో, నా ఎమ్మెల్యే ఎలక్షన్ లో నాకు ఆ రోజైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఎట్లయితే అండ ఉండి ఓపెన్న కొట్లాడిండో, ఈ ఆలయ నియోజకమైనటువంటి నా మిత్రులంతా కూడా నాకు అండ ఉండి ప్రతి గ్రామాల 199% నా ఒడ్డరి కులస్తులంతా నా గెలుపులో కీలకంగా ఉండి నాకు 50,000 మెజార్టీ ఇచ్చిందంటే నా ఒడ్డరి కులమే అని చెప్పి నాకు సహకరించిందని చెప్పి సభా ముందు తెలియజేస్తూ, అన్ని విషయాల్లో మీ జాతికి, మీ కులానికి తప్పకుండా దామాషా ప్రకారం రేపొచ్చే స్థానిక సంస్థల్లో ఆలయ నియోజకంలో నా ఒడ్డరి కులస్తులందరూ కూడా పెద్దపీట వేస్తామని చెప్పి మీ సభా ముందు మాటిస్తున్నా. ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులాలకన్నీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆయా సంఘాలకు, ఆ కులస్తులకు కూడా విద్యాపరంగా, ఉపాధి పరంగా కార్పొరేషన్ కు సంస్థలకు నిధులిచ్చి కూడా చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు